యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభువారు చనిపోక ముందే ఆయన ముగ్గురిని చచ్చిపోయిన వాళ్ళు బతికించినట్టు ముగ్గురు గురించే రికార్డ్ అయింది బైబిల్లో. చాలా అద్భుతాలు చేశాడు, కానీ యేసు ప్రభువారు ముగ్గురు గురించి రాబడింది. ఆ ముగ్గురు ఎవరంటే, మార్కు సువార్తలో 5వ అధ్యాయం 21వ వచనం నుండి చూస్తే అక్కడ ఒక మందిరానికి అధికారి ఆయన ఒక మందిరానికి అధికారి కూతురు. రెండోదేమో యెదవరాలు కొడుకు, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మూడవదిగేమో లాజరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి, ముగ్గురిని చనిపోయిన వాళ్ళని బతికించాడు యేసుప్రభువారు. ఈ రోజున ఈ ముగ్గురిని గురించి వీలైతే నేర్చుకుందాం, లేదా కనీసం ఒకరి గురించి అయినా మనం నేర్చుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22, 23, 41, 42 ఈ వచనాల్లో మనం ధ్యానం చేస్తే ఏముంటుందంటే, ఆయన సముద్ర తీరమునుండగా, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిర అధికారులలో యాయీరు అనే కూడా వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతి ఉంచాలని ఆయన్ని మిగులు బతుమారు కొనగా అని వేడుకున్నాడు. యేసుప్రభువు వెళ్దామని బయలుదేరి వెళ్తుండగానే దారిలో ఇంకో సంఘటన జరిగింది. ఏమిటంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ఆ త్రోవను వస్తున్నాడని తెలుసుకుని, ఆయన చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతానని తనలో తాను అనుకుని, యేసు ప్రభు ఆ త్రోవ వస్తుండగా జనసమూహంలో ఆమె దూరంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందినాక ఆమెతో కొంతసేపు ఈలోగా ఏమైందంటే, ఆ యొక్క సమాజ మందిర అధికారుల కూతురు అసలే ప్రాణాపాయంలో ఉందేమో, ఈ ఆలస్యంలో ఆమె చనిపోయింది ఆ పాప. అప్పుడు కబురు వస్తుంది వెనక, యేసుప్రభువు వెళ్తుంటే, బోధకుని శ్రమ తీసుకోవద్దు, రావద్దు, నా కూతురు చనిపోయింది అని మళ్ళీ కబురు వస్తుంది. అప్పుడు యేసుప్రభువు లేదని చెప్పి వెళ్ళి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ 41 నుండి 42, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు, చనిపోలేదు అని అందరిని తోలేసి ఆమె చనిపోయింది. కానీ యేసుప్రభు దృష్టిలో చనిపోలా. అప్పుడు అందరూ అపహాస్యం చేస్తారు, ఏళన చేస్తారు యేసుప్రభుని. ఇదేంటి చచ్చిపోయిన అమ్మాయిని బ్రతికే ఉందంటాడేంటి? అవును, యేసుప్రభు వారి మాటలో ఎవరికైనా అపహాస్యంగా ఉంటాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రి. ఇప్పుడు మనం చెప్తామా, ముందు రక్షణ పొందు, నువ్వు బాప్తిసం పొందు, నువ్వు దేవునిలో ఉండు, చర్చికి రా, ఉపవాసాలు ఉండు, ప్రార్థనలు ఉండు అని నవ్వుకుంటారు. చెప్పున వాళ్ళని హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, అస్సలు పట్టించుకోరు. అందుకని అలాంటి గ్యాంగ్ని బయటకు నెట్టేయమన్నాడు. అందరు నెట్టేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు మాత్రమే ఆయన తల్లిదండ్రులను తీసుకుని లోపలికి వెళ్ళి ఆ పిల్ల గదిలో వెళ్ళి ఆ పిల్లని పట్టుకుని అన్నాడు, తల్లి తాకుమి, చిన్నదానా లే అనగానే ఆ పిల్ల దిగ్గున లేచుకుంది. ఈ ఎక్కిరించిన వాళ్ళందరూ సిగ్గుతో చచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చెప్తున్నాడు, ఏదో బతికింది, నేనేదో చేశానని గొప్పలు చెప్పమాకండి, నా కొరకు బ్రతకండి ఫస్ట్. ఆమేన్. మీరు అవునన్నా కాదన్నా నేను రోగులు వైద్యుణ్ణి, దేవుణ్ణి. మీరు చెప్తే నేనేం వైద్యుని కాలేదు, అందరు ఫేమస్ అవసరంలా. నీవు నమ్మకంగా ఉండి ఒక పని చేయి. ఆ అమ్మాయికి లూకా సువార్త అందులో ఉంచండి ఈ మాట, నేను చెప్పేసి మాట. లూకా సువార్త 8:41 ఏమంటుందంటే, ఇదే సంఘటన లూకా సువార్త
8:41 ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఆ అమ్మాయికి ఆహారం పెట్టండి, ఆమెకి 55లో ఏముంటుందమ్మా? లూకాసు వార్త 8:55లో ఏముంటుందంటే, లూకాసు వార్త 55లో ఏముంటుంది? అప్పుడు ఆయన ఆమెకు భోజనము అది ఇదేంటండి, బ్రతికించగానే యేసు ప్రభు వారు ఆ పిల్లకి ఏం పెట్టమన్నాడు? కానీ ఇక్కడ ఈ అమ్మ చనిపోవటం కారణం ఆహారము లోపం. ఏంటి చెప్పండి? ఆహార లోపం. మనం అనుకుంటాం ఈ రోజుల్లో తిన్నంత ఉంది, ఉన్నంత ఉంది, అందరూ బాగా తినేసేస్తారు, మా పిల్లలకు బాగా సమృద్ధిగా ఉంది, మేకు సమృద్ధిగా ఉంది, ఏ కొదవ లేదు, అనేక సంవత్సరాలు తిన్నా సరిపోనంత ఉంది, ఏం భయం లేదు అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు చెప్పిన, దేవుడు చెప్పిన మాటలో 4 ఆహారాల గురించి చెప్పాడు ఈ భూమి మీద మనకుంటాను. మనం ఏమనుకుంటాం? మనుషులందరమే ఏదో తిండి, ఈ శరీర ఫిజికల్ బాడీని ఈ మట్టి బాడీ శరీరాన్ని పోషించుకునే పదార్థం నేను చాలే అనుకుంటాం. కానీ దేవుడు దాని గురించి కాదు మీరు బాధపడాల్సింది, దాని గురించి అసలు విచారమే పడద్దు. 4 ఆహారాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ చచ్చిపోయిన బతికిన అమ్మాయికి ఏం పెట్టమంటున్నాడు ఆయన? ట్రీట్మెంట్ ఏంటి చెప్పండి? ఆహారం పెట్టమన్నాడు చెప్పండి. అది మరి ఆ ఆహారాలు ఏంటో మనం తెలుసుకోవాలిగా. త్వరగా చెప్తా. మత్తయి సువార్త 4:4లో ఏమంటుంది చూడండి. యేసు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ఆయన అలిసిపోయాడు, సొమ్మసిల్లిపోతున్నాడు. అపవాది వచ్చి ఏమంటుంది? ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా నీవు తిను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 8:3లో ఉంది, మత్తయి సువార్త 4:4లో కూడా ఉంది ఈ మాటలు. అంటే మన అర్థం, మనల్ని బతికించేది ఏం చెప్పండి అంటే, దేవుడు ఏ ఆహారం తినమంటాడు? వాక్యము, బైబిల్ చదువుట, కంటత పెట్టుట, ధ్యానించుట, గుర్తించుకోవటం, గుండెల్లో దాచుకోవటం, ఇది ఒక ఆహారం. ఈ ఆహారం మన పిల్లలకి పెడుతున్నామా? ప్రతిరోజు బైబిల్ దేవుని వాక్యమైన ఆహారాన్ని తినటానికి మందిరాన్ని తీసుకొస్తున్నారా మన పిల్లల్ని? ఎక్కడెక్కడికో ఫంక్షన్లు తీసుకెళ్తారు, పార్టీలు తీసుకెళ్తారు, హోటల్కి తీసుకెళ్తారు, ఇళ్ళల్లో ఇంకా సాలేదని వండుకు పెట్టుకుంటారు. కానీ ఇదిగో దేవుని ఆహారం, అమ్మా ఇదేముందమ్మా, ఇది తింటే ఇవాళ తింటావు రేపు పోద్దమ్మా. దేవుని మాట ఎలాంటి చెప్పండి? ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవు. దేవుని మాట మన జీవపు ఓట, బ్రతికించే మాట, బలపరిచే మాట, భద్రపరిచే మాట, జీవితాన్ని బాగు చేసే ఈ మాట, ఈ ఆహారం తింది కన్నా. ఈ ఆహారం ఉందా మన ఇళ్ళల్లో? మన పిల్లలకి ఈ పోషణ ఉందా? ఈ ఆహారం పెట్టక ఎంతోమంది ఆత్మీయ స్థితిలో చచ్చినోళ్ళలాగా బ్రతుకుతున్నారు. ప్రార్థన ఉండదు, ఎప్పుడు కూడా అశాంతి, సైతాను అపవాది యొక్క చీకటి ఆవరించేసి ఉంటుంది. వాక్యం అని ఆహారం. రెండవదిగా చూడండి, యేసు ప్రభు చెప్పిన ఆహారమే నేను చెప్తాను. యోహాను సువార్త 6:35లో ఏముంటుందంటే, యోహాను సువార్త అని అంటాడు, అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారమును నేనే అని చెప్తూ, జీవాహారమును నేనే అంటూ 55లోకి వచ్చేవారికి అంటాడు, నా శరీరమే నిజమైన ఆహారమును, నా రక్తమే నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుమో, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన. ఏంటి దీని అర్థం? అంటే మనం ఈ ప్రభు శరీరం బల్లారం ఎప్పుడు తీసుకుంటాం? ఎవరు తీసుకుంటారు ఇది? అంతేనా? అంటే మీ పిల్లలు ఈ బల్లలో పాలు పొందాలని ఏం పొందాలడు? మరి ఈ ఫుడ్ పెడుతున్నా వాళ్ళకి.
వాళ్ళు ఈ ఫుడ్ తింటేనే క్రీస్తులో ఉన్నట్టు, క్రీస్తు ఆనలో అది. ఇక మూడవదిగా చూడండి, మూడవదిగా త్వరగా చెప్తాను. యోహాను సువార్త 4:34 ఉంది చూడండి. యోహాను సువార్త 4:34 తెరవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. అంటే తండ్రి దేవుని పని చేయటం ఆహారం అంట. దేవుడు అది మనకు ఆహారం ఉండాలంట. అంటే అర్థం ఏంటి? మన ద్వారా ఒక పాపి రక్షణ పొందితే అదే మన ఆహారం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ పండుగలు అయినాక, ఉపవాసాలు అయినాక నాకు 100 రకాల ఐటమ్స్ పెట్టినా నాకు తృప్తి ఉండదు. కానీ ఒక్క పాపి బాప్తిసం పొందారంటే నాకు వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా అని పాట పాడు. ఎంత విలువైన నా హృదయం, ఆనందమో, పొగ్గి పోర్లే సంతోషం. అది దేవుని పని. రోజు మన పని చేసుకుంటాం. దేవుని పని ఒక పాపి రక్షణ పొందుతాం. ఒక అన్యులు, యేసు ప్రభు తెలియని వారు, తెలిసిన వాళ్ళు, ఒక రోగో లేక సమస్యలు ఉన్నవారు, కీడులో ఉన్నారు, దోషములు ఉన్నవారు ఎవరైనా వాళ్ళు పాప పశ్చాత్తపడి యేసు ప్రభు తెలుసుకుంటే చాలు. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందారంటే అదే మన పని. ఆ పని తుదముట్టించటమే మన ఆహారం. ఆమేన్. మన ద్వారా ఒక పాపి రక్షణ పొందటే మన ఆహారం. వెలివేయబడి, తృణీకరించబడి, నిషేధించబడి, సమాజంలో, బంధువుల్లో, ఎవరి దృష్టిలో కూడా యోగ్యత లేకుండా, నిరాశ నిస్పృహలతో, ఆర్థిక బాధతో, అనారోగ్య సమస్యలతో, ఇక నీకు సావే శరణం తృణీకరించబడినటువంటి అనేకులైన పాపులు ఒక పాపెను యేసయ్యా, ఇదిగో నాయన స్తోత్రాలయ్యా, నన్ను క్షమించవా తండ్రి, పశ్చాత్తాపం 4 బొట్లు కన్నీరు కార్చి నమ్మి రక్షణ బాప్తిసం ఉంది. దేవుని దృష్టిలో ఎంతో నీ ద్వారా, నా ద్వారా ఆ పని జరిగితే దేవుని దృష్టిలో మనం ఎంతో కడుపు నిండా ఆహారం తిన్నంత సంతోషం. ఆమేన్. అలాంటి భారం ఎన్ని మన ముందున్న తినబుద్ధి ఈ ఆకలి బాధ ఎరిగిన వాళ్ళకి దేవుని స్తోత్రాలు. అది దేవుడు చెప్పే ఆహారం. ఇక 4వదిగా ఏంటి చెప్పండి. రోమా పత్రిక 14:17 ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 14:17 ఉంటుంది చూడండి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే ఒక మాట చెప్పాలంటే ఏ ఆనందం చెప్పండి? పరిశుద్ధాత్మ ఆనందం అనండి. నీతి సమాధానం ఆ 2 లేకపోతే పరిశుద్ధాత్మ పనిచేయదు అనుకోండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం చెప్పండి. నీతి మన మధ్యలో సమాధానం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ పనిచేస్తాడు. ఆమేన్. మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసుల సంఘం అందరం 120 మంది అందరూ సమాధానంగా, అందరూ దేవుని మాట వింటమే నీతి. విన్నారా? చాలాసార్లు చెప్తున్నాను. దేవుని మాట చెప్పింది చేయటమే నీతి. దేవుని మాట వినుడే నీతి. అలాగే దేవునితోనూ, తోటివారితోనూ, అందరితోనూ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఇదే పరిశుద్ధాత్మ యందలి అప్పుడు ఆనందిస్తాం. ఇది ఆత్మ సంతోషం, శరీర సంతోషం కాదు. మన ఆత్మ ఆనందించాలి. వలవలలాడుతా ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రవాహములాగా పాటలు వచ్చేయాలి. ప్రవాహము లాంటి ఆనందం. దేవుని స్తోత్రం, స్తోత్రం, కృతజ్ఞత, స్తోత్రాలు. మట్టలాదివారం రోజు యేసుప్రభుని గార్ధబొమ్మ కూర్చుంటే అందరూ ఏం చేస్తున్నా చెప్పండి? దావీదు కుమారునికే జయము, యూదులు రాజునికి స్తోత్రం, స్తోత్రం, మహాశబ్దం, గొప్ప శబ్దంతో కేకలు వేస్తుంటే అక్కడ ఉన్నారు కదా బ్యాచ్. ఎవరాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఏమన్నారు? ఇదిగో వాళ్ళకి నోర్మిచ్చి అంటాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని అలా ఉండనివ్వకుండా చేసే దురాత్మలు పనిచేస్తాయి. అందుకనే మనం
ప్రభువులు ఆనందించలేకపోతాం, ప్రభువుని గట్టిగా స్తోత్రం చెప్పలేకపోతాం. మనం అనుకుంటాం మనమే అలా బిగించుకుంటాం అనుకుంటాం, మనల్ని బెగ్గొట్టేది ఒకటి ఉందని మన దీంట్లో దేవుడు సైతనుడు. అందుకని తెరవాలి, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడాలి. దేవుని లోబడడం ఏంటంటే బిగ్గరగా గొప్ప శబ్దంతో ప్రార్థన, గొప్ప శబ్దంతో స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడే మరి అందుకనే ఆ చిన్నదాన్ని దేవుడు బతికించి, ప్రాణం పోయిందను అన్న బిడ్డని దేవుడు బ్రతికించి ఈ 4 ఆహారాలు పెట్టమన్నాడు. ఈ రోజుల్లో ప్రపంచమంతా కూడా మన అందరికి కూడా పేద సాధారణ కూడా అందరూ కడుపు నిండా భోజనం, శరీర సంబంధమైన భోజనం అందరికీ దొరుకుతుంది ప్రభు దయ వల్ల. తర్వాత మన ప్రభుత్వాలు కూడా ఒక్క 5 రూపాయలు పాడేస్తే చాలు కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇంకా అనేకమంత సాంఘిక సేవా సంస్థలు, అలాగే ఎంతోమంది ధర్మదాతలు దాన ధర్మాలు, అన్నదానాలు చేసి ఇస్తున్నారు, చాలామంది పెడుతున్నారు. తిండి ఎవడికి కొదువు లేదు ఈ రోజుల్లో. శరీర సంబంధమైన ఆహారాన్ని గురించి ఎవరికి బాధ లేదు. కానీ దేవుడు చెప్పే ఆహారం ఏమిటంటే, మాట వింటున్నావా, వాక్య పోషణ ఉందా నీ ఇంటిలో, నీ పిల్లలకి, నీకు వాక్యం బాగా అర్థమవుతుందా, చదువుతున్నావా, వింటున్నావా, ధ్యానిస్తున్నావా, గుండెల్లో భద్రపరుచుకున్నావా, నోరు తెరిస్తే ప్రార్థన చేస్తే నోట్లమ్మటే వాక్యం రావాలి. నూతన సంవత్సరం రోజున వాగ్దానం అందరం తీసుకుని తప్పుడే తీసుకోండి. ఆ వాగ్దానం ఎత్తి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం ప్రసంగం విన్నప్పుడు, లేకపోతే ఈ ప్రసంగాలు విన్నప్పుడు కానీ చేస్తున్నావు నువ్వు? వాక్యం చేతాం. మనకు వాక్యం, కడుపు నిండా వాక్యం ఉండాలి, నోట్లో వాక్యం ఉండాలి. ఆమేన్. ఇక రెండవదిగా చూడండి, చాలామంది అంటారు కదా, వాడు కడుపు నిండా మాట్లాడారా బాబోయ్, మాట్లాడుకుది మాట్లాడతాడో అంటారు. ఆ మాటల ద్వారా ఏం వచ్చేదేమీ లేదు. వాక్యం అనేది ఉందనుకో, కదిలితే మెదిలితే అడుగడుగునా దేవుని మాటలు కడుపు నిండా ఉన్నాయనుకో, అదే నీ ఆహారం. దేవుని స్తోత్రం. రెండవదిగా ఏం చెప్పండి, ప్రభువు బల్లలోను అందుకు ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలంటాడు యేసయ్య. జీవాహారమును నేనే, నిజమైన ఆహారమును నేనే. మన్నా తింటే వాళ్ళు చచ్చారు. ఎవరు మన్నా తిని చచ్చారు? ఎవరమ్మా మన్నా తిన్నారు? పరలోక, అది కూడా పై నుండే దిగొచ్చింది, కానీ అది తిని చచ్చారు అరణ్యంలో. అప్పుడు యేసయ్య అంటాడు, దాన్ని తిన్నవాళ్ళు చచ్చారు, నన్ను తినువాడు ఎప్పుడు నశించడు, ఎన్నడూ నశించడు. ఎందుకని జీవం, నిత్య జీవం ప్రవహిస్తుంది. నా జీవం, నేను అతనిలో ఉంటాను, నాలో ఆయన ఉంటాను. చూసారా ఎంత? ఈ ఫుడ్, ఈ పోషణ నీ పిల్లలకి పెడుతున్నావమ్మా? పెడుతున్నారా? ఈ పోషణ ఉందా? మరి ఈ పోషణ గురించి ఎప్పుడు నన్ను ఆలోచిస్తున్నావా? మూడవదిగా చూడండి, ఏమైందంటే దేవుని పని చేయటమే ఈ రోజు లేచే ప్రార్థన చేస్తారు చాలామంది, పరలోకమందున్న మా తండ్రి అని చేస్తూ, నీ చిత్తము పరలోకమందు ఎలా జరుగుతుందో భూమి మీద కూడా నీ చిత్తమే జరుగును కాక అని చేయమన్నాడు. చేస్తారు చాలామంది. కానీ మరి తెల్లాలేసి దేవుడి చిత్తం ఏంటి నీ ద్వారా? పాపి ఎవడు నశించి నరకానికి వెళ్ళకూడదు. నీవు ఆయన మనసు ఎరిగి ఒక ఆత్మరక్షణ పొందాలనే వేదనతో ప్రార్థన చేయి, వేదనతో వీలైతే ప్రకటించు, వేదనతో ఏదో ఒక ప్రయత్నం చేయి. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. దేవుడి కోసం దేవుని పని చేయి, దేవుని పని చేయి, అది దేవుని పని. అందుకని చాలామంది అమ్మలు, చాలామంది ఇతర నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా ఈ భూ సంబంధంగా, శరీర సంబంధంగా వాళ్ళు బాగా ఆస్తుపరులు, ధనవంతులైనా కానీ నేను నా ఇంటి పని చేసుకున్నా, ఒంటి పని చేసుకున్నా, పిల్లల పని చూసుకున్నా, అన్ని పనులు చేసుకున్నాక దేవుని పని నేను చేయకూడదని చెప్పి సంచి తగిలించుకుని, కరపత్రాలు ఇచ్చుకుని అనేక గృహాలను తిరుగుతున్నారు. దేవుని పని చేయాలి, దేవుని పని చేస్తే నాకు అదే ఆహారం.
వాళ్ళకి సాధ్యత ఉంది, పనులు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ దేవుని పని చేయాలి. ఇక 4వ భోజనం ఏమన్నామమ్మా? పరిశుద్ధాత్మలో, చెప్పండి, ఆత్మలో సంతోషం, ఆత్మలో ఆనందం, ఆత్మీయ పాటలు, ప్రార్థనలు, సంభాషణ, పరిశుద్ధాత్మలో పొంగి పొరుట. ఈ 4 రకాలైన పోషణ మీ ఇంట్లో, మీలో, మన ఇంట్లో సర్వ సమృద్ధిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఈ 4 ఆహారాలు పొంగి పొర్లుతుంది అనుకో, ఈ భూ సంబంధమైనది ఏముందండి బాబు? నువ్వు వద్దన్నా దేవుడు గొప్ప తెప్పలుగా తెచ్చి పడతాడు. దేవుని స్తోత్రాలు. నమ్ముతారా? నమ్మరు కనుక వీటిని సంపాదించరు. దానికోసం వెళ్తారు. దేవుడు ఏమంటాడు? ఈ 4 ఆహారాలు మీరు సంపాదించుకోవడానికి, అక్షయమైన ఆహారమును సంపాదించడానికి ప్రయాసపడండి. క్షయమైపోయే ఆహారం కాదు. ఎన్ని రుచికరమైన పదార్థాలు ఎన్ని తిన్నా ఈ రోజున అది రేపో మాపో ఉంటుంది. అందుకని యేసయ్య ఇంకా మీరు చదువుకుంటే వెళ్ళిపోతే అంటాడు 6, క్షయమైపోయే ఆహారం కొరకు ప్రయాసపడమాకండి. ఇది తింటే పోతే కొన్ని గంటల్లో, కానీ అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడండి. అనగా ఇదే అక్షయమైన ఆహారం. ఈ ఆహార పోషణ పెట్టండి, ఆ పిల్లకే మళ్ళా సాగుకుండా అంటున్నాడు యేసు ప్రభువు ఆ పిల్లని బతికించి. మరి మనందరం కూడా ఈ పోషణలో ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఒకప్పుడు మనందరం ఎవరు అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం చూస్తే, మనందరం మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనందరిని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా మనందరి ప్రభు బతికించాడు. నన్ను, మిన్ను, మనందరిని. అవునా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూసుకోండి. మనందరం ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. ఆ పిల్ల ఎలా చచ్చిపోయిందో మనం కూడా పాపములతో చచ్చిపోయిండగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. దేవుని స్తోత్రాలు. యేసయ్య మన జీవం పోసి, ఏది సత్యమో, ఏది జీవమో, ఏది మేలో, ఏది కీడో, ఏది దోషమో, పరలోకం అంటే ఏంటి, భూలోకం అంటే ఏంటి, పాతాళం అంటే సాతాను ఎవరు, దేవుడెవరు, ఇవన్నీ గ్రహించేలాగా చేసి ఆత్మీయ జీవాన్ని మనలో ఉంచాడు. కొత్త జన్మని ఇచ్చాడు బాప్తిసం ద్వారా. బ్రతుకు ఆయన కొరకు జీవిస్తున్నాం. ఇప్పుడు మన పోషణ ఏముండాలి చెప్పండి? ఈ 4 రకాల పోషణ మనకు ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. అనేకులకి ఈ పోషణ పెట్టాలి, ఈ ఆహారాన్ని వడ్డించాలి, ఈ ఆహారం తినేసి అనేక మంది రక్షణ పొందాలి. ముందు మనం తినాలిగా. ఆమేన్. కనుక మనం తెలుసుకుందాం. అప్పుడు యేసు ప్రభువారితో సదాకాలం ఇహమందు పరమందు 100 ఫలం పొందుకోవడమే కాదు, యేసుతో సదాకాలం. ఇక అడ్డులు ఉండవు నీకు, ఇక బలవంతుడివి. చూడండి, ఈ భూ సంబంధమైన ఆహారం బాగా తినడం మనిషి ఎంతో బాగా బలమైపోతాం, మంచిగా స్ట్రాంగ్ అయిపోతాం. అలాగే ఆత్మ సంబంధమైన ఈ 4 ఆహారాలు ఎంత తింటే మనం అంత ఆత్మీయంగా బలం పొందుతాం. ఒకవేళ శారీరకంగా మనం కృషించినా ఆత్మలో మనం ఏమంటాం చెప్పండి? స్ట్రాంగ్గా ఉంటాం. మనం చూడగానే దయ్యం వణికిపోద్ది. స్తోత్రాలు. పేదరికం వణికిపోద్ది, దరిద్రం వణికిపోద్ది, శనీశ్వరం వణికిపోద్ది. మనం చూసే వరకు మనం అడుగు పెట్టితే చాలా ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పాలా? రోగాలు పోవాలి, దయ్యాలు పోవాలి, దరిద్రం పోదాం. ఈ ఆత్మీయ బలమును స్ట్రాంగ్గా అవ్వండి, అవుదాం. దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక.